ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు గోధుమ పిండితో స్వీట్ వేస్తున్నాను. చూడండి, స్వీట్ చేస్తున్నాను. దీన్ని స్వీట్ బోండాలు అని కూడా అంటారు, గోధుమ పిండి పునుగులు అని కూడా అంటారు, బెల్లం పునుగులు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి, బెల్లాన్ని నేను హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టానండి. ఎందుకంటే ఇది వాటర్ వేసి గోధుమ పిండిలో మిక్స్ చేసుకోవాలా. కొబ్బరి, యాలకలు. చూడండి ఫ్రెండ్స్, ఈ కొబ్బరి, ఈ యాలకలు మిక్సీలో పట్టుకున్న తర్వాత నేను చూపిస్తాను ఏ విధంగా కలుపుకోవాలనేది. ఇది ఈవినింగ్ పిల్లల స్నాక్స్ కోసం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. స్వీట్ తినాలనిపించే కూడా ఇది బాగుంటుంది. ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీ ఫ్రెండ్స్. ఇది గోధుమ పిండి స్వీట్ బోండాలు అంటారు. ఇది షుగర్ కాదు ఫ్రెండ్స్, ఇది బెల్లంతోనే నేను వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలాచి, కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను. మీరు గ్రేట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్. నేను మిక్సీ పట్టేశాను. ఈ మొత్తం దీంట్లో వేసుకోవాలా. ఇది దీంట్లో వేసిన తర్వాత ఇందాక నేను చెప్పిల్లా బెల్లం కరిగిన వాటర్లో ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు చూసుకొని వేసుకోండి. ఇది ఈవినింగ్ పిల్లల స్నాక్స్ కోసం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. బయట ఏం పెట్టకుండా ఇలాగే ఇంట్లో చేసి పెడితే పిల్లలు టేస్టీగా తింటారు. మా పిల్లలకి రోజు ఒక ఐటమ్ లాగా ఇలా చేసి పెడతా ఉంటాను. హెల్తీ అండ్ టేస్టీ ఫ్రెండ్స్. ఇది బెల్లం కూడా హెల్తీ, గోధుమ పిండి కూడా హెల్తీ ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకోండి. నేను కలిపి మీకు చూపిస్తాను. చూడండి ఏ విధంగా కలుపుకోవాలి అనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలా. మీకు వాటర్ ఏ కంటెస్టెన్స్లో కావాలో అది తీసుకోండి ఫ్రెండ్స్. ఇది నేను హాఫ్ కేజీ గోధుమ పిండికి హాఫ్ కేజీ తక్కువన్నా బెల్లం తీసుకున్నాను. ఇది మీకు ఆప్షనల్ ఫ్రెండ్స్. మీకు కావాలంటే సోడా ఉప్పు వేసుకోవచ్చు. నేను సోడా ఉప్పు యూజ్ చేయను ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను వీడియోలో చెప్పాను. ఇది ఎమ్మీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది స్వీట్ బోండాలు అంటారు. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందాక ఈ పిండి కలుపుకుండా ఈ పిండిని బోండాల్లాగా వేసుకుందాం. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది. నేను వేస్తున్నాను. చూడండి ఏ విధంగా వేసుకోవాలనేది. ఈ విధంగా వేసుకోండి ఫ్రెండ్స్, బోండాల్లాగా. ఇది పిల్లలకి హెల్తీ స్నాక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా కొత్త డిషెస్ మీకు తీసుకొని వచ్చి చూపిస్తాను. పిల్లలకి స్నాక్స్ తొందరగా ఈవినింగ్ స్నాక్స్ ఎలా తయారు చేయాలనేది, లంచ్ బాక్స్లో తొందరగా అయ్యే రెసిపీ చేస్తే మంచిది అనేసి చూపిస్తాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా కాలుతున్నాయో. ఇవి కాలిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కాలుతున్నాయో. నేను ఫాస్టింగ్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఫాస్టింగ్ 8th డే ఈరోజు నాది. మీరందరూ ప్రేర్ చేయండి, దువా చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇవి లైట్ బ్రౌన్ కలర్గా రావాలా. బోండాలు ఏ విధంగా కాల్చుకుంటారో ఇది కూడా ఆ విధంగానే కాల్చుకోవాలా. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకి స్నాక్స్ రూపంలో ఇది ఇవ్వండి. బయట ఫుడ్ పెట్టే కన్నా ఇది ఇంట్లోనే చేసి తొందరగా ఇస్తే పిల్లలకి మంచిది. ఇంట్లో ఆయిల్ కాబట్టి, ఇంట్లో ఆయిల్ మొత్తం గోధుమ పిండి హెల్త్కి మంచిదే, బెల్లం కూడా హెల్త్కి మంచిదే ఫ్రెండ్స్. ఇది ఎమ్మీ సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కాలుతున్నాయో. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఈ సెకండ్ ట్రిప్ కూడా బాగా కాలాయి ఫ్రెండ్స్. ఇవి ప్లేట్లో తీసుకుందాం. ఎమ్మీ టేస్టీ స్వీట్ బోండాలు రెడీ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎమ్మీ స్వీట్ బోండాస్ రెడీ. ఇవి స్మూత్గా మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో. స్మూత్గా ఉంటాయి, ఎమ్మీ టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది పిల్లలకి పెట్టండి స్నాక్స్ రూపంలో. నేను ఈవినింగ్ స్నాక్స్కి మళ్ళీ ఇఫ్తియారీకి రెండింటి కోసం చేశాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ సయ్యద్ అఖిల. నా ఛానల్ పేరు